కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని నెలల తరబడి వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈరోజు మనం చూడబోయేవి అలాంటి సంఘటనలే. అవి మీకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. అయితే రండి ఇప్పుడు ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ వీడియోస్ను, భయంకరమైన వీడియోస్ను చూసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇది 2020లో ఫిలిప్పీన్స్లో జరిగింది. డాండన్ అనే వ్యక్తి నదిలో మునిగిపోతున్న ఒక కుక్కను కాపాడడానికి దూకాడు. కుక్క ప్రాణాలతో బయటపడింది. కానీ డాండన్ మాత్రం నది ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతని చావు వార్త బయటకు రాకముందే ఒక వింత సంఘటన జరిగింది. ఒక ఆవిడ తను ఒక మెరిసే ఆకారం నదిలోంచి పైకి లేచి తర్వాత కనబడకుండా పోవడం చూసా అని చెప్పింది. ఆశ్చర్యకరంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి దీన్ని వీడియో కూడా తీయగలిగాడు. చాలా మంది నదిలోంచి పైకి లేచిన ఆ ఆత్మ డాండన్దే అని, తను చేసిన చివరి మంచి పని తర్వాత శాశ్వతంగా స్వర్గానికి వెళ్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అదే నిజమని నమ్మారు. ఫిలిప్పీన్స్లో ఒక వ్యక్తి తన పొలంలో ఒక వింత జీవిని వీడియో తీశాడు. ఆ జీవి ఆ పెద్ద పొలంలో నల్లటి నీడల అస్పష్టమైన ఆకారంలో కనిపించింది. చాలా మంది అది సిగ్నిన్ అని నమ్ముతున్నారు. ఇది ఫిలిప్పీన్స్ జానపద కథల్లోని ఒక జీవి. ఇది రాత్రిపూట బయటకు వచ్చి వేటాడే జీవులను రహస్యంగా వెంబడించి చంపుతుందట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది పగటిపూట బయటపడింది. బహుశా అది కొత్త వేట కోసం కాపు కాస్తూ ఉండొచ్చు. అదొక కదులుతున్న నీడలాగా ఉంది. అది దగ్గరగా రాగానే అతను వెంటనే కొన్ని ఆకులను తీసి దాని మీదకు విసిరాడు. అది భయపడి వేగంగా పారిపోయింది. మరియు దాని తర్వాత ఎవరు దాన్ని చూడలేదు. అసలు అది ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ క్లిప్ మొదట చూస్తే మామూలుగానే అనిపిస్తుంది. ఒక వ్యక్తి తన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ అతను కెమెరాకు దగ్గరగా వస్తున్న కొద్దీ అతని కాళ్ళు నెమ్మదిగా మాయమవ్వడం మొదలుపెట్టాయి. ఆవిరిలా కరిగిపోతున్నట్లు. అతను ఇంటి ముందు నుంచి వెళ్లేసరికి అతని శరీరం మొత్తం కనపడకుండా పోయింది. ఇంటి ఓనర్ మొదట అది కెమెరాలో ఏదో లోపం అనుకున్నాడు. కానీ పక్క ఇళ్లలో అడిగితే ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని చెప్పారు. మరింత విచిత్రం ఏంటంటే మిగతా సీసీటీవీలో ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. అంటే ఆ వీధిలో మిగతా ఇళ్లలోని సీసీటీవీ కెమెరాల్లో ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ఇది కేవలం కెమెరా లోపమా లేక మరేదైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. కొంతమంది స్నేహితులు రాత్రిపూట సరదాగా కారులో షికారు చేస్తున్నారు. అయితే ఆ రాత్రి వారికి ఎదురైనది అసలు సాధారణం కాదు. అకస్మాత్తుగా ఏదో వారి కారును వెంబడించడం మొదలుపెట్టింది. అవును, మనిషిలా కనిపించే ఒక రూపం చెప్పులు లేకుండా వారి కారుతో సమానంగా పరిగెడుతోంది. అంతకంటే భయానకం ఏంటంటే చీకట్లో వాడి కళ్ళు మెరిసిపోతున్నాయి. అది ఏ సాధారణ మనిషి చేయగలిగే పనిలా అస్సలు అనిపించట్లేదు. చెప్పాలంటే మరొక లోకం నుంచి వచ్చినట్లు అనిపించింది. అసలు అది ఏంటి? గ్రహాంతర వాస అంటే ఏలియన్నా లేక ఏదైనా అతీంద్రియ జీవా? దాని ప్రవర్తన కూడా భయంకరంగా ఉంది. చాలా అగ్రెసివ్ గా కనిపించింది. అది సాధారణ మానవుల కంటే కూడా చాలా వింతగా ప్రవర్తించింది. ఆ శరీరం ఈ ప్రపంచానికి చెందింది కాదన్నట్లుగా ఉంది. కొందరు ఇది వేరే యూనివర్స్ నుంచి వచ్చిన ఒక హైబ్రిడ్ జీవి అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఒక నిరాశ్రయుడు రోడ్డు పక్కన పడుకుని ఉన్నాడు. అది అతని చివరి నిద్ర అని అతనికి తెలియదు. రోడ్డు పక్కన ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యం స్పష్టంగా రికార్డ్ అయింది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అతను నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక రహస్యమైన ఆకారం మనిషి రూపంలో అతను పడుకున్న చోట నుంచే నెమ్మదిగా పైకి లేచింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ ఆత్మ ఆ వ్యక్తిని పోలి ఉన్నట్లు, అదే భంగిమలో ఉన్నట్లు కనిపిస్తుంది. అది అతని ఆత్మ కెమెరా ముందు కనపడటమా లేదా మనం చనిపోయినప్పుడు అందరికీ ఇదే జరుగుతుందా? మనం చూడలేకపోవచ్చు. కానీ కెమెరా మాత్రం ఇలాంటి దృశ్యాలను చాలా స్పష్టంగా బంధిస్తుంది. అయితే ఉదయానికల్లా ఆ వ్యక్తి, అక్కడ పడుకున్న ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. బహుశా అది అతని ఆత్మే అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. తర్వాత వచ్చే క్లిప్ చాలా మందికి గూస్ బంప్స్ తెప్పించవచ్చు. ఎందుకంటే మొదట దీన్ని చూసినప్పుడు అది వెంట్రుకల లేదా దారాలతో నిండిన ఒక గుండ్రని ముద్దలా అనిపించింది. కానీ చూస్తూ చూస్తూ ఒక భయం మొదలైంది. ఎందుకంటే ఆ వెంట్రుకల్లా కనిపించినవి కదులుతూ ఉన్నాయి. దగ్గరగా జూమ్ చేసి చూసినప్పుడు అవి వెంట్రుకలు కాదని ఏదో స్పైడర్ లాగా ఉన్న వింత జీవులు అని తెలిసింది. లెక్కలేని కాళ్ళు ఒకేసారి దట్టంగా కదులుతున్నాయి. అవును, అవి డాడీ లాంగ్ లెగ్స్ అని పిలువబడే హార్వెస్ట్ మ్యాన్ అనే జీవులు. హార్వెస్ట్ మ్యాన్ అనేది ఒక అరక్నిడ్ అంటే 8 కాళ్ళ గల
జీవి. వీటిని తరచుగా డెడ్డీ లాంగ్ లెగ్స్ అని పిలుస్తారు. అయితే ఇవి స్పైడర్స్ లో ఒక రకం అయితే కాదు. ఈ జీవులు ఒక పెద్ద గుంపులుగా గుమిగూడి భయానకంగా మరియు ఆశ్చర్యకరంగా బంతిలాగా ఉంటాయి. శాస్త్రవేత్తలు ఇవి ఇలా సమూహాలుగా చేరడానికి 2 ప్రధాన కారణాలు ఉండవచ్చని వివరించారు. మొదటిది, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వెచ్చగా ఉంచుకోవడానికి అవి దగ్గరగా ఒకదానికొకటి ఒత్తిడితో కూర్చుంటాయి. వేడిని బాగా నిలుపుకుని ఒక చిన్న వాతావరణాన్ని సృష్టించుకుంటాయి. అయితే రెండవ కారణం, వేటాడే జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి. పెద్ద సమూహంలో ఉండటం వల్ల అవి ఒంటరిగా ఉన్న దానికంటే భయానకంగా కనిపిస్తాయి మరియు దాడి నుంచి బయటపడడానికి సహాయపడవచ్చు. అయితే వీటిని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా సార్లు చూసాను. ఒక వ్యక్తి తన ఫోన్లో ఒక వీడియో తీశాడు. హెలికాప్టర్ ఒక గాయపడిన వ్యక్తిని అమెరికాలోని హాస్పిటల్కు తీసుకువెళ్తోంది. కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఏదో మెరిసే కాంతి చాలా వేగంగా ఆకాశంలోకి దూసుకుపోయింది. మొదటగా ఎవరూ దీన్ని గమనించలేదు, ఎందుకంటే అది కెమెరాలో మాత్రమే కనిపించింది. తర్వాత అందరూ ఆ వీడియోని మళ్ళీ చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ హెలికాప్టర్ రెక్కల వల్ల పైకి లేచిన దుమ్ము అనుకున్నారు. కానీ ఆ గాయపడిన వ్యక్తి హాస్పిటల్కు చేరుకునే ముందే చనిపోయాడు తెలిసింది. ఆకాశంలోకి దూసుకుపోయిన ఆ కాంతి ఏమిటి అనే ప్రశ్న మొదలైంది. బహుశా అది స్వర్గానికి వెళ్తున్న ఆత్మనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఇండియాలోని కొంతమంది నిర్మాణ కార్మికులు పగటి పూటనే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు వింత ముఖాలున్న 2 పక్షులను చూశారు. అవి వారి వైపు చూస్తూ వారి ఆత్మలను కూడా లోతుగా చూస్తున్నట్లు అనిపించే నల్లటి కళ్ళతో చూస్తున్నాయి. వాటి ముఖాలు హార్ట్ షేప్లో ఉన్నాయి మరియు వాటి ముక్కులు క్రిందకి ఉన్నాయి. మొత్తం మీద అవి గ్రహాంతర జీవులకు ఏమాత్రం భిన్నంగా లేవు. కొందరైతే ఇది గ్రహాంతర పక్షి కూడా అయిండొచ్చని నమ్మారు. కానీ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అవి నిజానికి ఈస్టర్న్ బార్న్ ఓల్ అనే గుడ్లగూబలు అని తెలిసింది. మరి వాటి ముఖాలు హారర్ సినిమాలో లాగా ఎందుకు వింతగా ఉన్నాయి? సమాధానం ఏంటంటే ఈ 2 పక్షులు కూడా ఇంకా టీనేజ్ దశలోనే ఉన్నాయి. ఇవి ఇప్పుడే పిల్లల నుంచి పెద్దగా మారాయి కాబట్టి వాటి శరీరాలు సన్నగా, పొడవుగా మరియు వింతగా కనిపించాయి. కానీ వాటి ఈకలు ఇంకా పూర్తిగా పెరగలేదు. అందుకే అవి వీడియోలో చూసినట్లుగా వింతగా మరియు భయంకరంగా కనిపించాయి. ఒక అమ్మాయి తన 5 ఏళ్ల కొడుకు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్న వీడియోని తీస్తూ ఉండగా ఊహించని విధంగా ఒక వింత ఆకారాన్ని రికార్డ్ చేసింది. ఆ వీడియోలో ఒక వృద్ధురాలి నీడ పై అంతస్తు కిటికీలోంచి కిందకు చూస్తున్నట్లు, ఆ అబ్బాయి ఆడుకుంటున్నది నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టు కనిపించింది. ఈ సంఘటనలో వింత విషయం ఏంటంటే ఆ గది చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. పక్కన ఉన్న ఇళ్లలో కూడా ఎవరూ కూడా ఆ వృద్ధురాలి పోలికలతో లేరు. ఆమె రీసెర్చ్ చేయగా ఆ భవనం 19వ శతాబ్దంలో కట్టిందని, విక్టోరియా కాలంలో ఒక కుటుంబం అక్కడ నివసించినట్లు తెలిసింది. అప్పుడు ఆమె కెమెరాలో రికార్డ్ అయిన ఆకారం మరెవరిదో కాదని, తమ కుటుంబం తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న విక్టోరియా కాలం నాటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలి ఆత్మే అయి ఉంటుందని అందరూ నమ్మారు. ఈ క్లిప్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించేస్తోంది. కెమెరాలో కనిపించిన ఈ సన్నని పొట్టి శరీరంతో ఉన్న ఒక జీవిని చూడండి. అది కూర్చుని తన తల వంచుకుని ఉంది. ఆ దృశ్యం భయంకరంగా ఉంది. ఈ జీవి నెమ్మదిగా కదలడం ప్రారంభించింది మరియు తన తలను ఎత్తింది కూడా. చీకట్లో దాని కళ్ళు మెరిసిపోతున్నాయి మరియు దాని పొడవాటి సూదిగా ఉండే చెవులు కెమెరాలో చాలా స్పష్టంగా కనిపించాయి. అది నిలబడడానికి ప్రయత్నించింది, కానీ దాని కాళ్ళు అంత బలంగా లేనట్లు అనిపించింది. దాని శరీరం సన్నగా ఉంది, కానీ దాని మొండెం ఇనుప బ్యారెల్ లాగా దృఢంగా ఉంది. అది తన శరీరాన్ని నియంత్రించుకోలేకపోతున్నట్లుగా గెంతుతూ నడిచింది. అది పూర్తిగా నిలబడగానే అది కెమెరా వైపు దూసుకు వెళ్ళింది. అయితే ఆ జీవి ఏంటి అనేది ఎవరూ ఇప్పటి వరకు చెప్పలేకపోయారు. ఈ క్లిప్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు, మన చుట్టూ మనం చూడలేని ఏదో ఉందని ప్రశ్నించేలా చేస్తుంది. ఈ వీడియో హోండురాస్ లో నది ఒడ్డున జరిగిన బాప్తిజం వేడుకల్లో రికార్డ్ చేయబడింది. 2 వ్యక్తులు నీటిలోకి దిగుతూ ఉండగా వారి తలల పైన ఒక వింత ఆకారం ప్రత్యక్షమైంది. మొదట చాలా మంది అది నది నుంచి వచ్చే ఆవిరి అనుకున్నారు. కానీ అది నది నుంచి వచ్చే ఆవిరి అయితే నీరు చాలా వేడిగా ఉండాలి, ఎవరూ అందులోకి దిగలేరు. పైగా ఆవిరి మొత్తం చుట్టూ ఉండాలి, కేవలం బాప్తిజం తీసుకుంటున్న వారి తలలపైనే ఉండదు. మరింత వింతైన విషయం ఏంటంటే ఆ ఆవిరి మనిషి ఆకారంలాగా చాలా స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దైవశక్తా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసి చెప్పండి.
ఓ వ్యక్తి రోజులాగానే సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటింది. అకస్మాత్తుగా అతని డోర్ బెల్ కెమెరా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కెమెరాలో చూస్తే ఏదో వింత ఆకారం కనురెప్పలు కూడా వాల్చకుండా కెమెరా లెన్స్ లోకి సూటిగా చూస్తూ నిలబడి ఉంది. దాని ముఖం సరిగ్గా లేదు. కళ్ళు పెద్దదిగా తెరిచి చాలా కాలంగా నిద్రపోలేదేమో అని అనిపించేలాగా దాని ఆకారం ఉంది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే దాని ముఖం మనిషిలా ఉన్నా అది పూర్తిగా మనిషిలా లేదు, ఏదో తేడాగా ఉంది. అతను ఆ దృశ్యాన్ని చూస్తూ షాక్ లో కూర్చుని ఉండిపోయాడు. ఏం చేయాలో ఆలోచించే లోపే ఆ ఆకారం నెమ్మదిగా వెనక్కి తిరిగి సైలెంట్ గా చీకట్లోకి మాయమైపోయింది. సౌండ్ లేదు, మాట లేదు, ఎలాంటి వివరణ లేదు. అతని మైండ్ లో ఓ భయంకరమైన ఫీలింగ్ మాత్రమే మిగిలింది. ఇంటి ఓనర్ అటుకపై నుంచి వస్తున్న వింత శబ్దాలు విని బహుశా ఎలుకలవి లేదా లోపల ఏదైనా జంతువు వచ్చి చేరి ఉంటుందని అనుకున్నాడు. కాబట్టి వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా రోజు శబ్దాలు వస్తూ ఉండడంతో దాన్ని ఖచ్చితంగా చెక్ చేయడానికి అతను అటుక తలుపులు ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక డోర్ ఓపెన్ చేయగానే అంతా మారిపోయింది. వారు దాన్ని చూసి వెంటనే స్తంభించిపోయారు. అది ఓ తెల్లటి పాలిపోయిన ముఖం, జీవం లేని నిర్జీవమైన కళ్ళు మరింత భయంకరంగా నిశ్శబ్దంగా వారిని చూస్తూ నిలబడి ఉంది. అది మనిషిలా లేదు, ఈ లోకంలో ఉండాల్సిందిలా కూడా అస్సలు లేదు. అది ఇంటి సీలింగ్ లో చీకట్లో ఉంది. చాలా కాలంగా అక్కడే ఉన్నట్లు సైలెంట్ గా వారిని గమనిస్తూ ఉన్నట్టు ఉంది. వారు దాన్ని చూసిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా తమ శక్తి అంతా పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. మెక్సికోలో ఓ వ్యక్తి తన సీసీటీవీ ఫుటేజ్ను ఓపెన్ చేయగానే భయంకరంగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను వివరించలేని దాన్ని చూశాడు. అది మానవ ఆకారాన్ని పోలి ఉంది. ఇంటి మెయిన్ డోర్ దగ్గర వేగంగా కదులుతోంది. అది అతన్ని గమనిస్తున్నట్లుగా ఉంది. అతను డోర్ ఓపెన్ చేసి చూడగా అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఆకారం ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయింది. సౌండ్ లేదు, సిగ్నల్ లేదు. అయితే అది ఏంటి అనేది ఎవరూ చెప్పలేకపోయారు. ఓ సీసీటీవీ కెమెరా ఒక భయంకరమైన దాన్ని బంధించింది. అందులో మనిషిలాగే ఏదో కెమెరా ముందు నుంచి నడిచింది. కానీ జాగ్రత్తగా చూస్తే దాని పైభాగం శరీరం లేదని తెలుస్తోంది. కేవలం 2 కాళ్ళు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన సగం శరీరం మాయమైనట్లుగా దాని నడక కూడా వింతగా ఉంది. అది నడవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది, కానీ దాని కాళ్ళు సింక్ అవ్వడం లేదు. దాని శరీరం బలవంతంగా నడుస్తూ వణుకుతున్నట్లుగా ఉంది. ఇది దారి తప్పిన ఆత్మ కావచ్చని కొందరు నమ్మారు. ఇది సీసీటీవీ సిస్టంలోని బగ్ అని కొందరు అన్నారు. మరికొందరు ఇది ఎవరో వింత డ్రెస్ వేసుకుని ఇలా ప్రజలను భయపెట్టడానికి కెమెరా ముందుకు ఇలా వచ్చి నడిచి ఉండొచ్చని అనుకున్నారు. కానీ అది ఏమైనప్పటికీ ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి కెమెరాకు చిక్కిన కొన్ని మిస్టీరియస్ అండ్ భయంకరమైన వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.